హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు మొక్కులతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో వేకువజాము నుంచి స్వామివారికి వేద పండితులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని ఆలయాల్లో బారులు తీరిన జనం ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. జయంతి వేళ ఆలయాల్లో జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం అంధవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళవని. వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఈరోజు అదే వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజలు, స్వామివారికి వివిధ రకాలైనటువంటి ఫలాలతోటి అభిషేకాలు జరపబడ్డాయి. తర్వాత భక్తులకు 6 గంటల నుండి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి ఈరోజు అనేక రకాలైనటువంటి 108 రకాల నైవేద్యాలతోటి స్వామివారికి ఆరేగింపు ఉంటుంది. మంగళహారతి, మంత్రపుష్పం, సాయంత్రం భజన సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం జరపబడుతుంది. ఇటు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు స్థానిక భక్తులందరి సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపబడ్డది. ఆంజనేయ స్వామి అనేటువంటి స్వామి భూత ప్రేతాలను, సమస్త షాకిని ఢాకిని గ్రహాలను తొలగించేటువంటి వాడు కాబట్టి భక్తులంతా కూడా ఈరోజు ఎవరైనా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్లయితే వారికి ఉండబడేటువంటి శారీరక, మానసిక నవగ్రహ దోషాలని తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటారని ఆ ప్రజల యొక్క ఆ నమ్మకం. అలాంటినే ఈరోజు ఈ ఆంజనేయ స్వామిని భక్తులంతా కూడా దర్శించుకున్నారు. స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకున్నారు. దర్శించుకున్నటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. జై భోలో రామభక్త హనుమాన్ కీ జై.